హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. అరకు ట్రిప్ వ్లాగ్స్లో కంటిన్యూ వ్లాగ్ అండి. ఇది వ్లాగ్ 3. నైట్ భోజనం కోసం బయటకు వచ్చాము. తిను చికెన్ కర్రీ ఆ? చికెన్ కర్రీ ఏమంటుంది? చికెన్ కర్రీ ఓన్లీ వెజ్ మీల్స్ సరేలే తిను. వాటర్ బాటిల్ ఇచ్చి చికెన్ కర్రీ కావాలి నీకు. అన్నీ ఉన్నాయి కదా, తిని ఈ పూటకి. రేపు తిందు కానీ చికెన్ ఏమే ఏం చేస్తాం? నీకేమో కదా నాకు తింటాం. వెళ్ళైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తింటావు. నేను ఆల్రెడీ వచ్చి కూర్చున్నది, వాళ్ళు ప్లేట్లు తెచ్చి పెట్టేశారు. వాళ్ళు ఫుడ్ పెట్టేంత వరకు కూడా మాకు తెలియదండి, ఓన్లీ వెజ్ మీల్స్ అని. మేము మీల్స్ కావాలన్నాం. చికెన్ అవైలబుల్ ఉంటుంది, చికెన్ కర్రీ తీసుకుందాం అని అనుకున్నాం. సో అవైలబుల్ లేదు. ఎర్లీ మార్నింగ్ అండి, నెక్స్ట్ డే ఇది. చూడండి మంచు ఎంత బాగుందో. మార్చ్లో కూడా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. బయటకు వచ్చి చూస్తే చల్లగా. ఇప్పుడే మార్నింగ్ పడుకొని లేచాము. అసలు బయట మంచు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చూసారా విపరీతమైన స్నో ఉంది. ఇక్కడ స్నో పడుతుంది. అసలు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మా ఆయన టీ తాగుదాం వెళ్దాం పదా అన్నారు. సో అలా నడుచుకుంటూ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాము, రిసార్ట్లోనే టీ తాగటం కోసం. హరిత వ్యాలీ రిసార్ట్లో పూల్ ఏరియా అండి. ఎవ్రీ టైం ఇక్కడ జనాలు ఉంటారు. సో ఇది అన్సీజన్ కాబట్టి ఎవ్వరు లేరు, కామ్గా ఉంది అంతా. రిసెప్షన్ ఏరియా పక్కనే రెస్టారెంట్ ఉంటుంది. చూడండి ఇంకెవ్వరు మార్నింగ్ లేచినట్లేరు, మేము మాత్రమే వచ్చాము టీ తాగటం కోసం. చూడండి పీస్ఫుల్గా కామ్గా ఉంది. ఇక్కడ టీ కోసం అమౌంట్ పే చేశారు. టీ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అండి కప్పు. ఇదిగోండి మా హస్బెండ్ ఒక్కలే తాగారు. ఇంకా టీ తాగేసాక రిసార్ట్ అంతా కాసేపు వాకింగ్ చేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసాము రిసార్ట్లోనే. ఇక్కడ మా హస్బెండ్ ఏమంటున్నారంటే, అక్కడ నేను ఒక ఫ్లవర్ తీసాను కదా, ఆ ఫ్లవర్ తీసినందుకు నాకు కట్టేయండి అని అంటున్నారు. అంటే అక్కడ ఫ్లవర్స్ కట్ చేయకూడదు, నేను చాలా చిన్న ఫ్లవర్స్ కదా అని చెప్పేసి ఒక ఫ్లవర్ తీసాను, దానికోసమే జోక్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ హరిత వ్యాలీ రిసార్ట్. 7 o'clock అయింది. సో మంచు ఇంకా విడిచిపెట్టలేదు, మంచు ఉంది. టీ తాగడానికి వెళ్ళాం. టీ తాగేసి అలాగా రిసార్ట్ అంతా కొంచెం వ్యూ మొత్తం చూసుకొని ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అవ్వాలి, సీనరీస్ చూడటానికి వెళ్ళాలి. మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయడం కోసం ఇంకా స్టార్ట్ అవుతున్నాము రెస్టారెంట్కి. ఇంకా చూడాలి ఈరోజు అరకులో ఏమేమి చూస్తాము. హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. ఇంకా టిఫిన్ తినడం కోసం వెళ్తున్నాము. టిఫిన్ అనేది కాంప్లిమెంటరీ హరిత వ్యాలీ రిసార్ట్లో. సో టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈరోజు లొకేషన్స్కి అది యాక్చువల్లీ హరిత వ్యాలీ రిసార్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టోటల్ గ్రీనరీ మధ్యలో. ఎవరైనా ప్లెజెంట్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా హరిత వ్యాలీ రిసార్ట్ని విజిట్ చేయండి. ఇది హరిత వ్యాలీ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్. ఎవ్రీ ఇయర్
వచ్చేటప్పుడు కంపల్సరీ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పూల్లో. బాగుంటుంది కూడా ఈ లొకేషను, ఈ పూలు అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడ కూడాను. ఇక్కడ పూల్ని క్లీన్ చేస్తున్నారు, వాటర్ ఫిల్ చేస్తున్నారు. టిఫిన్ చేయడం కోసం వచ్చాము. ఈ హాల్ అంతా భలే ఉంటుంది. ఇక్కడ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది, కామ్ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ కాఫీ కూడా భలే ఉంటుంది. ఇక్కడ మిరియాలతో చేసిన పొంగల్ ఇస్తారు, భలే ఉంటుంది. కూల్ వెదర్లో అది తినడం వల్ల జలుబు దగ్గు అనేది రాదనమాట, బాగుంటుంది. ఇది కాంప్లిమెంట్ వాటర్ బాటిల్ ఇచ్చాను. వాటర్ బాటిల్కి ఓకే అండి, ఓకే. ఒక పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ. ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పూల్ ఏరియాకి వస్తున్నా. ఇంకా రూమ్ నుంచి వెకేట్ అవ్వాలి. చూసారా లైటింగ్ వచ్చాక పూల్ వ్యూ భలే అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. రూమ్ చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. 9:30 అయిపోయింది. యాక్చువల్లీ 9 కల్లా రూమ్ వెకేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి, కీస్ హ్యాండ్ అవుట్ చేసేయాలి. ఇదిగోండి ఇంకా రూమ్ నుంచి వెకేట్ అవుతున్నాము. ఇంకా రూమ్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి ఇంకా మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఒకసారి అంతా చెక్ చేస్తాం కదా రూమ్ మొత్తం, ఏం విడిచిపెట్టామో ఏంటని చూడు ఒకసారి. వాష్రూమ్ కూడా చెక్ చేసి కబోర్డ్స్ కూడా చూసేద్దాం. మళ్ళీ అసలే మంది శ్రీకాకుళం జిల్లా, అక్కడ నుంచి ఇక్కడికి రాలేము మళ్ళీ విశాఖపట్నం. సో ఒకసారి మొత్తం చెక్ చేస్తాను. వాటర్ బాటిల్స్ ఓకే. ఇంకా రూమ్ నుంచి వెకేట్ చేసి ఇంకా బయటికి స్టార్ట్ అయిపోతున్నాం. మా రథసార్ అది సో మా రథము ఫీల్ అయిపోతారు. రథసారథి అంటే మా ఆయనకి వస్తుందని. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. హరిత వ్యాలీ రిసార్ట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టూ గ్రీనరీ మధ్యలో, చెట్లు మధ్యలో ఉన్న ఫీలింగ్. రిసార్ట్ మళ్ళీ మనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో బాగుంటుంది. ప్రతి రూమ్ కూడా ఇలా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్లోనే ఉంటుంది, ఒకే థీమ్ అనమాట. ఇంకా బైక్కి లగేజ్ కట్టుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఫస్ట్ ట్రైబల్ మ్యూజియం అనుకుంటున్నాము. ట్రైబల్ మ్యూజియం చూసి ఇంకా మేము ఇప్పుడు కొత్తగా చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చింది. మేము ఇదివరకు వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ లేదు. ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకుని ఇంకా స్టార్ట్ అవుతాము. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ అరకులో కొత్తగా వచ్చిందంట లాస్ట్ ఇయర్లో. సో అది చూసుకొని ఆల్రెడీ తెలుసు కాబట్టి చాక్లెట్ ఫ్యాక్టరీ అక్కడైతే వాళ్ళు చెప్తారు. స్టార్ట్ అవుతున్నాము. ఎండ ఎక్కేసిందండో, చూడాలి రోజు మొత్తం ఎలా ఉంటుందో. కాసేపు ఇలాగ ఉంటుంది ఆ ఫేస్లో, అప్పుడు మాడిపోతుంది. టోటల్ ఇదంతా హరిత వ్యాలీ రిసార్ట్. ఆయన ప్యాంట్కి తారు అంటేసింది. బైక్కి నిన్న టైడా దిగాం కదా, అక్కడ తారు, సో ఆ తారు అంటిపోయింది.
వస్తుంది అందరికి. అంటే రిసార్ట్ నుంచి బయటికి. ఇది అరకు విలేజ్. అరకు లోపల ఎలా ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. చాక్లెట్ ఫ్యాక్టరీ రూట్ వచ్చేసి పద్మాపురం గార్డెన్స్కి వెళ్ళే రూట్లోనే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ బయట నిల్చొని చూస్తే పద్మాపురం గార్డెన్స్ ఈజీగా కనిపిస్తుంది, రెండు పక్క పక్కనే. హోటల్ రాజధాని అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది హోటల్ రాజధాని. మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు హోటల్ రాజధానిలో స్టే చేసాం అనమాట. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇదేనా? ఇక హోటల్ రాజధానికి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి హోటల్ రాజధానికి ఎదురుగా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి వెళ్తే చాక్లెట్ ఫ్యాక్టరీ వస్తుంది. అంటే పద్మాలయ గార్డెన్స్ ఇది వరకు మేము వచ్చాం ఈ రూట్. పద్మాలయ గార్డెన్స్ వే. పద్మాలయ గార్డెన్స్ ఉంటుంది. పద్మాలయ గార్డెన్స్ కొత్తగా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుందంట. సో రిసార్ట్స్ అన్ని కూడా కొత్తగా వచ్చాయి. రోజంతా ఎండలో పడి ఊరి మీద తిరగడమే. అరకు లోకల్ చిన్న చిన్న ఊర్లు. చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి కొంచెం ముందుకు వస్తే పద్మాపురం గార్డెన్స్, బొటానికల్ గార్డెన్. పద్మాపురం, ఓకే. పద్మాపురం అరకు వ్యాలీ. ఇది మేము చాలాసార్లు దీన్ని విజిట్ చేసాం. ఎందుకంటే 7 సార్లు వచ్చినట్టు 7 సార్లు కూడా ఇందులోకి వెళ్ళాం. అందులో ఏముంది, అన్ని రకాల ట్రీస్ అన్ని లోపల ఉంటాయి. మేము చాలాసార్లు వెళ్ళాము. సో అందుకనే మేము ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు. చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. సో చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దాం. దిస్ ఈస్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ. అవుటరీ లుక్ అయితే బాగా ఇచ్చారు, కాకపోతే మన ఊటీలో ఉన్నంత ఎక్స్పెక్ట్ చేయకండి. అడల్ట్స్ వచ్చి 50 రూపీస్, చిల్డ్రన్ వచ్చి 40 రూపీస్ టికెట్. This is the chocolate factory. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. లోపలికి రాగానే ఈ చాక్లెట్ థీమ్తో, కోకో థీమ్తో భలే బ్యూటిఫుల్గా అనిపించింది. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసి ఎక్సైట్గా ఫీల్ అవుతారు. లోపల చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ పిల్లలకి అట్రాక్ట్ చేసే గేమ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చాక్లెట్ ఫ్యాక్టరీ కానీ చుట్టూ లోపలైతే బోల్డ్ అన్ని గేమ్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇలా బుల్ పైన ఎక్కి గేమ్స్ ఆడొచ్చు. ఆ పైన కనిపిస్తుంది చూసారా, అది కూడా చాక్లెట్ షాప్స్ అనమాట. మనకి చాలా రకాల చాక్లెట్స్ లోపల అవైలబుల్. చుట్టూ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునేవి. మేము వెళ్ళే రోజు అన్సీజన్, ఇంకా ఎవ్వరు లేరు. ఇంకా అప్పుడే 9:30కి అలా వచ్చాము, జస్ట్ ఓపెనింగ్ టైం అనమాట అది. సో అంత రష్గా ఏమీ లేదు. మళ్ళీ సీజన్ కూడా కాదు కాబట్టి అంత క్రౌడ్ ఏమీ లేదు. మాకైతే విజువల్స్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అయ్యిందని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ ఊయళ్ళు భలే బ్యూటిఫుల్గా థీమ్తో డిజైన్ చేశారండి, చాలా చక్కని థీమ్తో. పిల్లలు వస్తే అయితే భలేగా ఎంజాయ్ చేసి చాలా బాగా ఎక్సైట్ ఫీల్ అవుతారు. చాక్లెట్ ఫ్యాక్టరీలో మెయిన్ ఇదేనండి, కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదే చాక్లెట్ ఫ్యాక్టరీ. మనం టికెట్ అక్కడ ఇస్తే మనకి కాంప్లిమెంటరీ చాక్లెట్ ఒకటి ఇస్తారు. చాలా చిన్నదే కానీ టేస్ట్ బాగుంది, చాలా బాగా అనిపించింది ఆ చాక్లెట్.
ఇదిగోండి, ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. బీన్స్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. పైన కొటేషన్ వచ్చేసి, లోపల ఫుటేజ్ అది అలౌ లేదన్నారు. ఇదిగోండి, బయట ఎంత బ్యూటిఫుల్గా చూడండి, పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అక్కడ డ్రాయింగ్ కానీ ఆ చాక్లెట్ థీమ్, కోకో థీమ్తో భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. నైట్ అయితే చాలా బాగుంటుందటండి లైటింగ్స్తో. అది మేము డేలో వెళ్ళాం కదా, పర్మిషన్ లేకుండా ఇదిగోండి చిన్న బిట్ మాత్రమే షూట్ చేశాను. మనం ఆ టికెట్ ఇచ్చిన వెంటనే మనకు ఒక కాంప్లిమెంటరీ చిన్న చాక్లెట్ ఇచ్చారు. లోపల కాఫీ మేకింగ్ సంబంధించిన మిషన్స్ అన్నీ ఉంటాయి, మనం చూడొచ్చు. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ చాక్లెట్. టికెట్ ఇస్తే ఈ చాక్లెట్ ఇస్తారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీస్లో స్పెషల్ ఏంటి అంటే, కాఫీ పౌడర్ అనేది మనకు అక్కడే కాఫీ బీన్స్ నుంచి తీసి కాఫీ పౌడర్ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ ఈ చైర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. మనకి ఆ ఫ్రెష్ బీన్స్ ఉంటాయి కదా, కాఫీ బీన్స్తో మనం వాళ్ళు వెంటనే మన ఎదుటనే కాఫీ పౌడర్ని చేసి మనకి ఇస్తారండి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. అరకులో ఇలా కర్రతో చేసిన క్రాఫ్ట్స్ బాగా దొరుకుతాయి, బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ పనులు పూర్తవలేదండి. మేము వెళ్ళేసరికి ఇంకా కొన్ని అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల వచ్చేసి చాలా షాపింగ్ ఉంది, మనం షాపింగ్ చేయొచ్చు. అక్కడ వుడ్తో తయారు చేసినవి, నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్, చాలా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా లోపల అవైలబుల్ అండి. ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే బార్గింగ్ చేసి షాపింగ్ చేయొచ్చు. కాస్త ప్రైజెస్ వచ్చి హైగానే ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసేటప్పుడే వాయిస్ ఇచ్చానండి. కాకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీలో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి, మూవీ సాంగ్స్. సో నేను మూవీ సాంగ్స్ అనేది పెట్టకూడదు కదా, నాకు మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి. సో అందుకే ఒరిజినల్ ఆడియో తీసేసి కొన్ని దగ్గర మ్యూజిక్ ఇచ్చాను, కొన్ని దగ్గర వాయిస్ ఇచ్చాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఫుల్ టూర్ మొత్తం ఎక్కడ ఏ చిన్న పార్ట్ కూడా మిస్ అవ్వకుండా టోటల్ చూపించానండి. లోపలైతే బోల్డ్ అని చాక్లెట్స్ షాపింగ్ చేయొచ్చు పిల్లల కోసం. నెక్స్ట్ ఇంకా కాఫీ పౌడర్ మెయిన్గా మనం షాపింగ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. నెక్స్ట్ వ్లాగ్లో కటికా వాటర్ఫాల్ అండ్ పైనరీ ఫారెస్ట్ చూపిస్తానండి, అరకులో ఉన్నవి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్ అండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్.